చూడగానే చాలా కలర్ఫుల్‌గా, టేస్టీగా కనిపిస్తుంది కదండీ! ఇదే మన ఆవకాయ చిత్రాన్నం అనమాట. చాలా బావుంటుందండి. సో, దీంట్లోకి ఈరోజు నేను ఉడికించుకున్న అన్నంలో నుంచి సగం భాగం పక్కకు తీసేసుకొని, అందులోకి కొంచెం సాల్ట్, అలాగే ఆవకాయ వేసుకొని కలుపుకుంటున్నానండి. ఎలాగో మే నెలలో మనము కొత్త ఆవకాయ పెట్టే ఉంటాము. అందరి ఇళ్లల్లో కూడా ఉంటుంది. ఇది ఒకసారి చేసుకొని చూడండి. చాలా బావుంటుంది ఈ ఆవకాయ పులిహోర అనేది. అది అలా కలిపి పెట్టుకున్న తర్వాత మనము ఒక పాన్‌లో లో ఫ్లేమ్‌లో 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలండి. నువ్వుల్ని మంచిగా వేపుకున్న తర్వాత మిక్సీ జార్‌లోకి మార్చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో కొంచెము నూనె వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకైతే సరిపోతుంది. అందులోకి కావాల్సినంత పోపు గింజలు, ఎండుమిర్చి, అలాగే కొంచెం ఒక పచ్చిమిర్చి సగానికి తరిగి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న వాటిని మంచిగా లో ఫ్లేమ్‌లో మంచిగా రోస్ట్ అయ్యే వరకు వేపుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత మనము కొంచెం గుప్పెడు పల్లీలు కూడా వేసుకుంటే బావుంటుంది. పులిహోరలో పల్లీలు లేకుంటే ఎలాగా చెప్పండి? సో, ఇలా పల్లీలు కూడా వేసుకొని ఇవి లో ఫ్లేమ్‌లో బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్‌లో ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతే. ఇలా పసుపు వేసుకొని పచ్చి స్మెల్ పోయినాక స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక్క స్పూను నిమ్మకాయ వేసుకోవాలండి. అంతే. ఇలా నిమ్మకాయ కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న అన్నంలోకి మనం మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి, అలాగే తిరువాత వేసుకున్న ఈ పల్లీలు ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అంతే. ఇలా కలుపుకుంటే మన కొత్త ఆవకాయ పులిహోర రెడీ అయిపోతుంది. సరే కదా! చాలా బావుంటుందండి. అస్సలు కలుపుతుంటేనే నాకు ఆ స్మెల్‌కి ఆ నోరు ఊరిపోతుందనమాట. అంత చక్కగా కుదిరింది. ఒకసారి ఆవకాయ పులిహోర చేసుకొని చూడండి. ఆరుమని తినేస్తారు. 2 నిమిషాలు సరిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా అంటే చాలా బావుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా తింటారండి. కారం అని కూడా అనరు. ఎందుకంటే ఆ రుచి అంత బావుంటుందనమాట పులిహోరది. సో, మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.